వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 46వ పాట పాడుకుందాం. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభాకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభాకాంతి విరాజింహగా, విభవముగలు ప్రభాకరముగలు విరియునితే సంబలర్పగా, నబిదనాంబుల గూడి భక్తిని ఆత్మతో సత్యాంబుతోడను, ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభాకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభాకాంతి విరాజిమ్మగా, ఇరులుంగమ్మిన నుండి అరుణోదయముదనుక నరిగాపు నీవే కదా, దేవారాత్రి యరిగాపు నీవే కదా, విరివిగా మా హృదయ సీమల్ నెరసియుండిన చీకటులు బో, దరిమి శాంతం బైన మనసుల దయ ప్రసాది పను భజింతుము, ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభాకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభాకాంతి విరాజిమ్మగా, పని పాటలలో మేమి దినము నీకే మహిమ లోనా గూర్ప నడిపించుమో, దేవా నిన్నే గణపరచ నడిపించుము, తనువు శ్రమ చేబడలినను మా దారి దుర్గమమైన కనంబడా, వనట చెందకనేది చేసిన ప్రభువు కొరకని చేయ నడుపు, ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభాకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభాకాంతి విరాజిమ్మగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 6వ అధ్యాయంలో అక్కడ పేర్కొనబడిన 7 డీకన్స్ ను మనము జ్ఞాపకం చేసుకుంటూ నిన్నటి వరకు స్టెఫనును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ వ్యక్తిగా మనం చూస్తే 6వ అధ్యాయము 5వ వచనంలో స్టెఫన్ అనంతరము ఫిలిప్పు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫిలిప్పు అనే వ్యక్తి ఆయన కేవలము సంఘంలో పరిచర్య చేయడానికి మిగిలిన వాళ్ళ ద్వారా ఎన్నుకోవడం మాత్రమే కాదు, కానీ 7 ఒకటిగా ఎన్నుకోబడడం మాత్రమే కాదు, 21వ అధ్యాయము 8వ వచనంలో ఆయనకు ఉపయోగించబడిన మాటను మనం చూస్తే 21వ అధ్యాయం 8వ వచనంలో, మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి 7 ఒకడకు సువార్థికుడైన ఫిలిప్పు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయనకు ఎవాంజలిస్ట్ అనే ఒక పేరు కూడా పెట్టేస్తూ ఉన్నారు. అంటే కేవలం సంఘంలో ఆ యొక్క సహాయం చేయడానికి పరిచారకుడిగా ఎన్నుకోబడడం మాత్రమే కాకుండా ఆయన సువార్తను కూడా ప్రకటించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం.
ఈ డిఫరెన్స్ ను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఉన్న ఫిలిప్పు కాకుండా ఇంకొక ఫిలిప్పు స్వార్థికుడిగా వారిలో ఉన్నాడు అనే సత్యము మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తే ఆయన యొక్క లక్షణాలు 3వ వచనంలో మనం చూస్తాం. ఆ 7గురికి కామన్ గా ఉండే లక్షణాల్లోనే ఈయనకు కూడా ఉన్న లక్షణము 3వ వచనంలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నవాడు, అంత మాత్రమే కాకుండా మంచి పేరు పొందినవాడు. కాబట్టి ఆ 3 లక్షణాలు డిఫాల్ట్ గా, ఎందుకంటే ఆ 7గురిలో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళనే ఎన్నుకోవాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈయన 2వ వాన్లో కూడా ఆ 3 లక్షణాలు ఖచ్చితంగా ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మతో, జ్ఞానముతో, అలాగే మంచి పేరు కలిగి ఉన్నారు. ఇక 2వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా గానీ స్వార్థను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. మందిరంలో ఉన్నంత వరకు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. మందిరం వెలుపలికి వచ్చిన తర్వాత ఎక్కడికి ఆయన వెళ్ళినప్పటికీ కూడా సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే తర్వాతి వచనాలలో, మరి ముఖ్యంగా 8వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 26వ వచనంలో ప్రభు దూత అతనికి ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన వెళ్ళి కందాకే రాణి యొక్క మంత్రి ఆయనకు కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ 29వ వచనంలో మనం చూస్తే అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కనుగొనమని చెప్పెను. ఈ 2 సందర్భాలలో మనం చూస్తే ఫిలిప్పు సువార్తను ప్రకటిస్తూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కేవలం వాక్యం ప్రకటించడం మాత్రమే కాదు కానీ దేవుడు ఆయనను ఎంత గొప్పగా ఉపయోగించుకున్నాడు అని అంటే ఈ 5వ వచనం అనంతరం మనం చూస్తే 6, 7, 8 వచనాలలో చాలా గొప్ప కార్యాలు ఆయన సువార్త ప్రకటన ద్వారా చేస్తూ ఉన్నాడు. 6వ వచనంలో చూస్తే జనసమూహములు ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన సువార్త ప్రకటనలో ఎదుటి వారిని క్రీస్తు వైపుకు ఆకర్షించగలిగిన వాక్చాతుర్యం ఉంది. అంత అధికారికంగా గట్టిగా ఆయన ఎదుటి వారిని కన్విన్స్ చేయగలిగిన విధంగా సువార్తను ప్రకటించగలిగిన గొప్ప సమర్థత ఫిలిప్పుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన ఆత్మతో నిండిన వాడై విశ్వాసంతో ఎప్పుడైతే ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడో కేవలం జనులు క్రీస్తును అంగీకరించడం మాత్రమే కాదు కానీ ఆయనను ముట్టుకొని ఆయన ద్వారా చేయబడిన కార్యములలో స్వస్థత కార్యాలు కూడా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంత గొప్పగా ఆయన దేవుని చేత వాడబడుతూ ఉన్నాడు. ఈ 26వ వచనం నుండి తర్వాతి భాగాల్లో మనం చూస్తే ఆయన ఒక మంత్రికి కూడా, కందాకే రాణి యొక్క మంత్రికి కూడా సువార్తను ప్రకటించినప్పుడు ఆయన కూడా సువార్తను అంగీకరించి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు కూడా చెప్తూ ఉన్నమాట, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అనే మాటను చెప్తూ ఆయన ఇంకా చెప్తూ ఉన్నమాట, సువార్త ప్రకటింపబడకపోయిన ఎడల నాకు శ్రమ అని అంటూ ఉన్నాడు. ఆయన మాటల ద్వారా అది చెప్తూ ఉన్నాడు, క్రియల్లో దాన్ని చేస్తూ ఉన్నాడు. కానీ ఆ పౌలు ఇంకా క్రీస్తును ఎరుగక మునుపే ఫిలిప్పు దానిని ఆచరణలో చేసి చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా క్రీస్తును గురించి ప్రకటన చేస్తూ ఉన్నాడు, అనేకులను రక్షిస్తూ ఉన్నాడు, స్వస్థత కార్యక్రమాలు జరిగించినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా రెండవదిగా ఆయనలో మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం, అందుకు ఆ పట్టణములలో మిగుల సంతోషము కలిగను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 29వ వచనంలో కూడా మనం చూస్తే, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరికి పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను అనే మాటను మనం చూస్తూ ఆ కింది భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ అధికారి కూడా సంతోషించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ భాగాన్ని మనం చూసినట్లయితే ఈ 2 భాగాలను
మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎప్పుడైతే ఫిలిప్పు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో, వారు ఎప్పుడైతే సువార్తను అంగీకరించి క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారో అప్పుడు వాళ్ళందరికీ కూడా సంతోషం కలిగింది అనే మాట 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ 39వ వచనంలో చూస్తే, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకొరకు సంతోషం కలిగింది అని అంటే, కేవలము ఇహలోకంగా స్వస్థత పొందుకున్నందుకు కాదు, ఇహలోకంగా తమ యొక్క ఆలోచనలకు అనుకూలమైన బోధ విన్నందుకు కాదు, కానీ క్రీస్తు యొక్క సువార్తను ఖచ్చితంగా బోధింపబడడం వారు విన్న అనంతరము వారిని గురించిన అవగాహన వారికి వచ్చింది. మొట్టమొదటిది వారి సంతోషానికి గల కారణము వారికే కాదు, క్రీస్తు ప్రభువును గురించిన ఖచ్చితమైన సువార్తను విన్నప్పుడు మన గురించిన అవగాహన మనకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ సంతోషం మనం కూడా పొందుకునే వాళ్ళుగా ఉంటాం. రెండవదిగా మనం చూస్తే, ఎప్పుడైతే ఆ సువార్తను మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు మన యొక్క పాపములకు క్షమాపణ అనేది మనకు లభిస్తుంది. ఆ పాప క్షమాపణను బట్టి, వారికి కలిగిన పాప క్షమాపణను బట్టి వారు సంతోషిస్తూ ఉన్నారు. మూడవదిగా వారికి కలిగిన సంతోషానికి గల కారణం ఏంటి అనంటే, రక్షింపబడిన అందరూ క్రీస్తు శరీరంలోనికి వారు అంటుకట్టబడతా ఉన్నారు, క్రీస్తు యొక్క శరీరంలోనికి చేర్చబడుతూ ఉన్నారు. అంటే ఒక సంఘముగా వారు దినదినము అభివృద్ధి పొందుతూ ఉన్నారు. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారో అప్పుడు భవిష్యత్తును గురించిన నిరీక్షణ వాళ్ళకు కలుగుతా ఉంది. క్రీస్తు యొక్క రాకడలో ఖచ్చితంగా ఉంటాము, నిత్య జీవం అనేది మాకు ఉంది అనే ఖచ్చితమైన నిరీక్షణ వారికి లభిస్తూ ఉంది. ఈ 4 కారణాలను బట్టి వారు సంతోషపడుతూ ఉన్నారు. మొదటిది 8వ వచనంలో మనం చూస్తాం, అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగింది. ఇక్కడ నపుంసకుడికి కూడా అదే సంతోషం కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే, లోకరీతిగా వాళ్లకు కలిగిన స్వస్థతలు కాదు, లోకరీతిగా వారు విన్న బోధలు కాదు, కానీ ఆ బోధలు విని యేసుక్రీస్తు ప్రభు వారిని తమ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించడం వలన, ఆయనలోకి చేర్చబడడం వలన కలిగిన సంతోషము, నిరీక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఫిలిప్పు ద్వారా ఈ 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో మరికొన్ని లక్షణాలను, మరికొన్ని పాఠములను ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, సువార్థికుడైన ఫిలిప్పు ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ, నేటి మా పని పాటలన్నింటిలో మీరు కృప చూపించి క్షేమకరంగా నడిపించి, నిశ్చితమైతే ప్రభువా మేమందరము మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని, నేటి దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.